ప్రాస్పరిటీ అనే ఈ హై ఫిగర్స్ ఎవరైతే ఈ పాస్కల్స్ని ఏం చేస్తారంటే, ఈ పాస్కల్స్ని తీసుకొచ్చి దేవుడు మమ్మల్ని ఎంత బ్లెస్ చేసి, ఇదిగో 5 స్టార్ రెస్టారెంట్లో కూర్చొని మేము టిఫిన్ చేస్తున్నామంటే దేవుడు మమ్మల్ని చెప్పండి ఇంత బ్లెస్సింగ్. ఇది విట్నెస్ కాదని అడిగితే, ఇది సాక్ష్యం కాదని అడిగితే, దీన్ని ఎవడన్నారు సాక్ష్యం అని? మీరు దేవుడి పేరు మీద ఆ డబ్బుని మీరు లగ్జరీగా ఉపయోగిస్తున్నారు. ఫ్లైట్లో తిరిగేది దేవుని డబ్బు, మీ రెస్టారెంట్లో మీరు తిని బలుస్తున్నది దేవుని డబ్బు. నీ రెక్కల కష్టాన్ని ఉపయోగించుకో, ఈ జీతబత్యాలు దేవుడైతే ఇచ్చిన అది ఉపయోగించుకో. కానీ పేదల సొమ్ము నువ్వు ఎక్కడ ఉపయోగిస్తున్నావు? దానికి పేరుకి నువ్వు సాక్ష్యం అని పెడుతున్నావు. అది సాక్ష్యమా? అబద్ధ సాక్ష్యం, కల్ట్ విట్నెస్. అది దేవుని తరపున సాక్ష్యం అంటారు. పేతురు గారిని అన్నాడు, నువ్వు నాకు సాక్ష్యం అంటాడు. చెప్పాడు స్టేట్మెంట్, మీరు నాకు సాక్ష్యంగా ఉండాలని చెప్పాడు. సాక్ష్యం స్టార్ట్ చేశాడు. ఎక్కడ స్టార్ట్ చేశాడు ఒకసారి? అయితే పేతురు బిగ్గరగా వారితో ఇట్లా, నేను యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక. ఇప్పుడు చెప్పండి, పేతురు గారు సాక్ష్యం ఎలా చెప్తున్నాడు చెప్పండి. నేను రాకముందు చేపలు పట్టుకునేవాడిని, నేను రాకముందు బోట్లో తిరిగాను, నేను రాకముందు ఇదిగో నా గుబురి గడ్డం, నేను రాకముందు మాకు సరి అయిన పూట అన్నం కూడా ఉండేది. ఈ సాక్ష్యాలు చెప్పలేదు. పేతురు గారు సాక్ష్యం ఏం చెప్తున్నాడు తెలుసా? 16వ కీర్తన, 118వ 110వ కీర్తన, పాత నిబంధన పుస్తకాలు ఇవన్నీ ఎత్తి వాక్యము ఉపదేశిస్తున్నాడు. అది విట్నెస్ అంటే. సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? నీ సాక్ష్యాలు చెప్పడం కాదు. సాక్ష్యం అంటే నీ నా మాటలు చెప్పడం కాదు. పేతురు ఏం చేస్తున్నారు చెప్పండి? భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారంటే ఎవరికి సాక్షులుగా? ఆయనకి సాక్షులు. ఆయనకి మనం సాక్షులం అయితే ఆయన గురించి చెప్పాలా, నా గురించి చెప్పుకోవాలా? నేను ఆయనకి సాక్షిని అయినప్పుడు ఆయన గురించి చెప్పుకోవాలి. నేను ఆయన సాక్షిని అని చెప్పి నా సాక్షిని చెప్పుకుంటే నేను నాకు సాక్షిని అవుతాను తప్ప నేను ఆయనకి ఎలా సాక్షిని అవుతాను? కోర్టులో పిలిచి సాక్షిని చెప్పరన్నప్పుడు నువ్వు ఎవరి కోసం చెప్పాలి? వాడు ఎవడైతే ఉన్నాడో అక్యూజ్డ్, వాడికి ఎగనెస్ట్గా నువ్వు సాక్ష్యం చెప్పాలనుకుంటే అక్యూజ్డ్కి వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పాలి. అయ్యా వచ్చాడయ్యా, ఆ కిటికీ ఆడి తీస్తున్నప్పుడు నేను చూశాను, బండి వేసుకుని వచ్చాడండి. ఆ ఎదవతో పాటు ఇంకో నల్ల ఎదవ ఎవడో ఉన్నాడు, ఆడు కూడా వచ్చాడు. 2:30 అవుద్దండి నైట్. ఇది కదా సాక్ష్యం. నేను కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టులో నిలబడి నువ్వు సాక్ష్యం చెప్పాలి. అలా సాక్ష్యం చెప్పకుండా నేనండి ఉదయానికి 2 సార్లు టిఫిన్ చేస్తానండి, మధ్యాహ్నం కూడా అటు ఇటుగా మళ్ళీ 12:30 కల్లా భోజనం చేస్తానండి, సాయంత్రానికి మళ్ళీ నేను అటు ఇటు తిరిగి కొంచెం స్నాక్స్ అవి తిని మళ్ళీ సాయంత్రం భోజనం చేస్తానండి, సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేస్తానండి, బయటికి వెళ్ళాలి వచ్చి ఇవన్నీ చెబుతూ కూర్చున్నాక జడ్జి గారు నన్ను ఏమంటారు చెప్పండి? ఎవడరా నువ్వు? నేను సాక్ష్యం చెప్పండి, నీకోసం కూడా చెప్పమంటారు. నీ స్నానం చేస్తే చేయకపోతే ఏంటి? నువ్వు టిఫిన్ 2 సార్లు చేయడం అన్ఫిట్ కాదు. నువ్వు 2 సార్లు టిఫిన్ ఏంటి? నీకు ఇవన్నీ నువ్వు కోర్టులో చెప్పు. విలువైన సమయాన్ని కోర్టుకి చెప్పాల్సిన విలువైన సమయాన్ని నువ్వేంట్రా చెప్పేదంటే దాని సాక్ష్యం అంటారు. కొట్టి పడేసి బయటకు వచ్చి ఇంకొకసారి విలువైన సమయాన్ని వేసాడు, 6 రోజులు జైలు వేస్తానేమనుకున్నావు అంట. జడ్జి పవర్ ఉంటుందిగా, విల్ పవర్ ఉంటుందిగా జడ్జి గారికి. కోర్టులో ఫోన్ మోగిందంటే తీసుకెళ్ళి 1 డే కూర్చోబెట్టే పవర్ ఉంటుంది వాళ్ళకి. అది డిఎస్పీ అయినా ఎవరైనా. అలాంటి గొప్ప సాక్ష్యం బాగా వినండి. ఒక సాక్ష్యం చెప్తున్నప్పుడు సాక్ష్యం అంటేనే మనకు అర్థమవుతుంది. మన కోసం చెప్పుకునేది సాక్ష్యం కాదు చెప్పండి, ఇతరుల కోసం చెప్పేది సాక్ష్యం. ఇప్పుడు క్రైస్తవ వెలుగులో నా కోసం నేను చెప్పుకునేది సాక్ష్యం కాదు చెప్పండి, నా ప్రభువు కోసం చెప్పేదే సాక్ష్యం. సాక్ష్యాల పేరు మీద ఏం చెప్తున్నారు? ప్రభువుని మరుగు చేస్తున్నారు చెప్పండి.